హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ కుకింగ్ ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందు కొత్త రెసిపీతో వచ్చాను. కొత్త రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ కదా. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే రెస్టారెంట్లో ఎలా అయితే ఉందో అదే టేస్ట్లో వస్తుంది. ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే మనం ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకుని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. మనకు బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే బ్రౌన్ ఆనియన్సే కదా. నేనైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి చికెన్ కూడా 1/2 కేజీ తీసుకుంటున్నాను. రెండు ఒకేలా తీసుకోవాలి, అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ పీసెస్ ఎప్పుడు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ అయితే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఆడుకుని వేసుకుంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా 1 కప్పు వేసుకోవాలి. మన బిర్యానీ టేస్ట్ ఇచ్చేది కొత్తిమీరే కదా. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, మన స్పైసెస్ తగ్గట్టుగా. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆయిల్ కూడా వేసుకోవాలి. దాంట్లోనే ఆయిల్ వేసుకునేదంతా మొత్తం బాగా చికెన్కి పట్టేలా స్పైసెస్ అంతా కలుపుకోవాలి. బాగా చికెన్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మొత్తం బాగా చికెన్ పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ చికెన్ని మనం బాగా స్పైసెస్తో నానేలా ఉంచుకోవాలి. తర్వాత 1/2 కేజీ రైస్ తీసుకోవాలి. ఆ రైస్ని బాగా కడిగేసుకుని ఒక 1/2 అవర్ రైస్ని కూడా నానబెట్టాలి. రైస్ ఎప్పుడైనా మనకి నానితేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ రైస్ మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రైస్ అయితే చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి స్టవ్ మీద. వాటర్ పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ ఎప్పుడు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఆ వాటర్ బాగా మొత్తం మరగాలి. చూసారు కదా ఎలా మరుగుతుందో రైస్, అలా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగానే 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఉన్నాయి కదా, ఆ రైస్ని మనం అందులో వేసేసుకోవాలి. ఆ రైస్ మొత్తం అందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ రైస్ మనకు అలా ఉడుకుతుంది. మనకి ఎప్పుడైనా సరే రైస్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 70% ఉడికితే మనకి రైస్ సరిపోతుంది. 70% రైస్ ఉడికితే మనకి ఇలా రైస్ పట్టుకుంటే ఇలా ఇరిగితే సరిపోతుంది మధ్యలోకి. చూడండి, రైస్ అలా 70% ఉడికిన తర్వాత మనం ముందుగానే చికెన్ నానబెట్టుకుని ఉంచాం కదా, అందులోనే మనం ముందుగా చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. చూసారు కదా రైస్ నేను వేస్తున్నాను కదా, సేమ్ అలా వేసేసుకోండి రైస్ మీరు కూడా. ఆ రైస్ అంతా అందులో వేసేసుకోవాలి.
మనకి 70% ఉడికితే సరిపోతుంది రైస్. ఇంకెక్కువ ఉడికిపోతే మనకి పొడి పొడిలాడుతూ అయితే రాదు బిర్యానీ. 70% ఉడికితే సరిపోతుంది. మిగతా 30% మనకి బిర్యానీ దమ్ చేసుకున్నప్పుడు ఉడికిపోతుంది. మీరు రైస్ చేసుకునేటప్పుడు ఒకసారి కొంచెం చూసుకొని చేయండి. చూసారు కదా, రైస్ అంతా వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం మనకు చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. తర్వాత ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవాలి. నేనైతే 2 కలర్స్ వేసుకున్నాను. చూసారు కదా, ఫుడ్ కలర్స్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనకి బిర్యానీ టేస్ట్ ఇచ్చేది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకొని దమ్ చేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దమ్ చేసుకునే ముందు మనం బిర్యానీ మీద ఒక మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టుకుని దమ్ చేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.